దండాలులా ఇగో నేను వచ్చేసిన అంటే నేటి వార్తలు మంచి ఏరుకొని తీసుకొని వస్తా కదా. ఇప్పుడు ఏం జరుగుతున్నది, ప్రజెంట్ ఏమైంది, బ్రేకింగ్ న్యూస్ ఏమున్నది, గక్కడేం జరుగుతుంది, ఇక్కడేం జరుగుతుంది అనే ముచ్చట్లనైతే నేను మీ కండ్లకు గట్టినట్టయితే చూపిస్తానులా. ఇక మరి ఆలస్యం చేయకుండా ఆర్తలేంటి ఒక్కసారి చూడాలి. మరి తెలంగాణ రాష్ట్రంలో అయితే ఇటు బీఆర్ఎస్ లకు అటు కాంగ్రెస్ వాళ్ళకైతే పచ్చగడ్డేసుడితోటే బగ్గుమంటాందులా ఈ అర్చకాల చూత. ఎందుకంటే ఇగో హుజరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సారు మనందరికి ఎరికింది కదా. సార్ ఏమంటున్నాడంటే సీఎం రేవంత్ రెడ్డి సార్ అయితే ఇగో రేవంత్ రెడ్డి నువ్వు గట్లనే మాట్లాడేవనుకో నీ బండారం మొత్తం బయట పెడతా, నువ్వు ఏడేయడం అనుకున్నావో గా 16 మందితోటి ఏడేడ మీటింగులు పెట్టినవో ఇగో నీ చిట్టా పత్తు మొత్తం నా చేతులు ఉన్నది, మరి చూసుకో గిట్లనే మాట్లాడేవనుకో నీ సంగతి ఏందో నేను బయట పెడతా అని సార్ అయితే అంటున్నాడులా. ఇగో అసలు ముచ్చట పోతున్నా ఇక సీఎం రేవంత్ రెడ్డి నువ్వు నోటికి వచ్చినట్టు ఏది పడితే అది మాట్లాడేవనుకో నీ చిట్టా పత్తు మొత్తం నాకెరికే. ఇక జూబ్లీ హిల్స్ లా ఎక్కడ నువ్వు వండుకున్నావో, దుబాయ్ లా ఎవరెవరితోటి ఎక్కడెక్కడ తిరిగినవో, ఢిల్లీలోనైతే ఎక్కడ వండుకున్నావో నాకు అన్ని పూస కూర్చున్నట్టు ఎరికే. ఇక నువ్వు నోరు ముత్తవా ఈ చిట్టపత్తులన్నీ నేను చెప్పాలా. ఇక ఫోన్లు కూడా ట్యాపింగ్ చేసినందుకైతే అవి ఆరోపణలు కాదు, వాస్తవాలు సుతా కాదు. ఇక బీఆర్ఎస్ ఎమ్మెల్యేనైతే సార్నైతే పొట్టు అరుచుకున్నాడు పోరి. ఇగో గిట్లుంటదిలా గురుకుల పాఠశాలల్లో కథ చూసిర్రా. కొన్ని జాగాలలో తేళ్లు గరుచుడు చూసినాము, పాములు గరుచుడు చూసినాము, పుడి పాయింటింగ్ కూడా చూసినాము. ఇక ఇప్పుడు చూసిర్రా గురుకుల పాఠశాలల్లో ఏకంగా ఎలుకలు గడిచి 10 మంది అంటే 10 మందిలా గాయాల పాలయ్యారు. ఇక ఎక్కడ జరిగిందంటే కరీంనగర్ జిల్లా ఉన్నది కదా, గక్కనైతే హుజరాబాద్ లో ఉన్నటువంటి మహాత్మా గాంధీ జ్యోతి బాపులే తెలంగాణ బ్యాక్వర్డ్ బాయ్స్ రెసిడెన్షియల్ స్కూల్ అయితే ఏదైతే ఉన్నదో గండ్ల విద్యార్థులకైతే ఎలుకలైతే చిట్టపట్ట కొరికినాయట. గట్ల కొరికేసరికి విద్యార్థులకైతే గాయాలు మస్తు ఘనమైనట్టులా. ఇక హుజరాబాద్ ఏరియా హాస్పిటల్ ఏదైతే ఉన్నదో దాంట్లోకైతే తరలించి చికిత్స చేస్తున్నారట సిబ్బంది. చూసిర్రా ఎంత ఘనమో మనము మంచి జాగ్రత్తలు తీసుకోవాలి. ఎటు పడితే అటు జాగ్రత్తలు లేకపోతే ఆ స్కూల్లో ఎన్ని రంధ్రాలు ఉన్నాయో, ఎన్ని పొక్కలు ఉన్నాయో, ఎన్ని సొరకలు ఉన్నాయో, ఎన్ని ఎలుకలు ఉన్నాయో వాటిని అన్నిటిని మంచిగా చూసుకున్నప్పుడే విద్యార్థులకైతే మంచిగా భద్రత కల్పిస్తారు, మంచి భద్రత ఉంటది. జర చూసుకోవాలి కదా మీరు కూడా అని అంటున్నారు జనాలు. హరియాణ వీరమల్లైతే 2 తెలుగు రాష్ట్రాలను ఊపి కుదిపేసిందని చెప్పాలా. ఎందుకంటే సైన్మకు పోదామంటే టికెట్లే దొరకలేదట ఒక్కొక్క జాగాలల్లా. ఇక నేనైతే ప్రీ రిలీజ్ ఫంక్షన్ లా సార్ అయితే ఒక మాట అంటున్నాడులా. హరిహర వీరమల్లి అయితే 30 కోట్ల కలెక్షన్ చేసిందని సార్ అయితే చెప్పుకుంటా వచ్చిండులా. ఇక ప్రీమియర్ షోక్ అయితే 30 కోట్ల రూపాయల కలెక్షన్ వచ్చిందని నేరుగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సారే నిన్ననైతే ప్రెస్ మీట్ చెప్పిండులా. అయితే అంకెలతోటైతే నాకు పని లేదు, నాకు అంకెలు ముఖ్యం కాదు, చరిత్రలో జరిగినటువంటి కొన్ని విషయాల గురించి, కొన్ని సమస్యల గురించి, కొన్ని సత్యాల గురించి అయితే ఈ సినిమాలో ప్రస్తావించినట్లయితే సార్ అయితే పేర్కొన్నాడు. ఇక సినిమా అనేది కథను చెప్పేందుకు ఒక గొప్ప మాధ్యమం అని సార్ అయితే చెప్పిండు. ఇక సోషల్ మీడియాలో ఉపయోగించుకొని నేనైతే బాగా బయటకు వచ్చలైతే ఇష్టపడను, అది మనందరికీ తెలిసిందే. ఇక గండ్ల సరైన బ్యాలెన్స్ ఉంటుందా లేదా అన్న దాని గురించి అయితే ఇక నేను చెప్పలేనని సార్ అయితే చెప్తున్నాడు. ఒక ప్రీమియర్ షోస్ అయితే చెప్తా ఉన్నారు నిన్న ఫ్యూ థౌజండ్స్ నాకు పెద్ద కౌంట్ తెలియదు కానీ దాదాపు 30 crores, అరౌండ్ 30 crores ఇట్ కలెక్టెడ్ ఎస్టర్డే అని చెప్తాను. ఓన్లీ యూ కీపింగ్ ట్రాక్ ఆఫ్ ఆల్ దిస్. యాక్టర్స్ పని అంటే యాక్ట్ చేయడం కదా, కూర్చోమే కలెక్షన్ గురించి మాట్లాడుకుంటాం. నేను ఇప్పుడు దాకా అనుకోవాలా. రేవంత్ రెడ్డి సార్ అయితే మొన్నటికి మొన్న మిస్ వరల్డ్ పోటీలకు అయితే కోట్లు ఖర్చు పెట్టిర్రు. ఇక మిస్ వరల్డ్ పోటీలు మన తెలంగాణలో నిర్వహిస్తే మంచిగా పైసలు వస్తాయి, పైసలని తీసుకొని సంకరేసుకొని వెనక బ్యాంకులనా లేకపోతే ఢిల్లీలో ఉన్నటువంటి ఆ పెద్ద లీడర్ పంపుదామనుకున్నాడట రేవంత్ రెడ్డి సారు. కాకపోతే చివరికి ఏమైంది, మొండి ఇచ్చిరట. కాకపోతే ఆ అందాల భావాలను తిప్పుకుంటా వాళ్ళ భోజనాలకైతే కోట్లు ఖర్చు పెట్టింది. కానీ ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రెసిడెన్సీ స్కూళ్ళల్లో చదువుకునే అమ్మాయిలకు గాని అబ్బాయిలకు గాని భోజన వసతి విషయంలో అయితే ఏమన్నా చేసిర్రా? ఏం చేయలే, మొండి చెయ్యే చూపించిందట ఈ చెయ్యి గుర్తు పార్టీ. ఈ ముచ్చట నేనంటలేను. కేటీఆర్ సార్ అయితే గరం అవ్వకుండా మాట్లాడుతున్నాడు. నిజముల్లా సార్ అయితే ప్రెస్ మీట్ పెట్టిండా, ఆ ప్రెస్ మీట్ లో మాట్లాడిండు. నేను చెప్పుడు కాదు కానీ మీకు చూపిస్తే మీరే నమ్ముతారు. ఓ మల్క చూడుర్రి. ఇవాళ మన గురుకులాల్లో మన పిల్లలకు విషం పెడుతున్నాడు రేవంత్ రెడ్డి. 100 మంది పిల్లలను బలి తీసుకున్నాడు ఇప్పటికే. కానీ ఆయన మాత్రం ఏం లాడపోతే
ఏమలాడ గుడికి పోతే రేవంత్ రెడ్డి పెట్టిన బువ్వ తిన్న బువ్వ ఖర్చు ఎంతో తెలుసా? ప్లేటుకు 1,35,000 రూపాయలు. ఏం నింపాడో నాకైతే తెలియదు. బంగారం తినడా వాడు వెండి తినడా? ఒక ప్లేటుకు 1,35,000 అట. ఆ అందగాతలందరినీ పిలిచిండు చూడు, మిస్ బాళ్ళు అనేది పెట్టిండు. సుందరాంగులను పిలిచి పెట్టిన భోజనానికి ఆయన ఖర్చు ఎంత ఎరికైనా ప్లేటుకు ఒక్కొక్కల బువ్వకు 1,00,000. మరి 1,00,000 సుందరాంగులకు పెడతావు, నువ్వు ఎమ్లవాడకు వచ్చి తింటే 1,35,000 అవుతుంది. మా పొరగంలో కనీసం 100 రూపాయలు మంచి భోజనం పెట్టేస్తలేదా నీకు? లేవా పైసలు? బయట వాళ్ళకు పెడుతుంది మస్తుగుంటాయి, కానీ మన పిల్లలకు 6.5 లక్షల మంది పిల్లలు 1,022 గురుకుల పాఠశాలల్లో కేసీఆర్ గారు పెడితే, ఇదే ప్రవీణ్ కుమార్ గారు అద్భుతంగా నడిపిస్తే ఆనాడు ఎట్లుండే పరిస్థితి, ఇవాళ ఎట్లయింది మన గురుకులాల ఆలోచన. ఢిల్లీలో సుతంగా అవే అబద్ధాలు ఆడుతాడటనులా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి. ఇగో నీ ముచ్చట నేనంటలేనులా, ఇగో ఈ పెద్దోళ్ళు చెప్తారు, ఒకసారి ఇనుకోర్రి. ఇక ఢిల్లీలోనైతే సార్ అయితే పోయింది కదా, సోనియా గాంధీ మేడం అయితే సార్ను పొగుడుకుంటా ఒక లేఖ రాసిందని గక్కన్నైతే డబ్బాలు కొట్టుకుంటా అబద్ధాలు చెప్తున్నాడట సారు. కులగణన సర్వే కార్యక్రమానికైతే రాసినటువంటి లేఖను సార్ చూపించుకుంటా, ఇగో నాకు సోనియా గాంధీ మేడం అయితే లేఖ రాసింది, నన్ను పొగుడుకుంటా ఇంత మంచిగా లేఖ ఎప్పుడన్నా రాసిందో లేదో అని అబద్ధాలు చెప్పుకుంటా ఇక సార్కు ఒక నోబెల్ బహుమతి లేకపోతే ఇంకా వేరే పెద్ద అవార్డు ఇచ్చినట్టయితే ఫీల్ అవుతున్నాడట. ఇగో రాహుల్ గాంధీ సారు నేనేం చెప్తే రాహుల్ గాంధీ సార్కి అదే చేస్తాడు. ఇక రాహుల్ గాంధీ సార్ షాడో నేను అంటే ఆ సారు నీడనే నేను అని సార్ అయితే సార్ భజన చేసుకుంటా పెద్ద పెద్ద లీడర్ల దగ్గర, కాంగ్రెస్ లీడర్ ఉంటారు కదా, ఆ లీడర్ల దగ్గర అయితే డబ్బాలు కొట్టుకుంటా మాట్లాడుతున్నాడంట. ఇక గేమ్ ముచ్చట ట్విట్టర్ లో పెట్టేసరికి నెటిజన్లు అందరూ మస్తుగానే కామెంట్లు చేస్తున్నారట. నువ్వులా ఇక మీరు కూడా ఈ ముచ్చట మీద ఏమంటారో ఒక్కసారి కామెంట్ రూపంలో తెలుపుండ్రి మరి మాకు. హబ్బబ్బబ్బబ్బా గీయుల్లా ఇయాటి నేటి వార్తలు ఇక మంచిగానే ఉన్నాయి అనుకుంటా, కానీ ఇక మళ్ళో పని మంచి మంచి ముచ్చట్లతో అయితే నేను మీ మంగటికి ఆస్తానుల్లా. మరి ఉంటా, అందరికి శనార్థి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.